ప్రపంచ రాజకీయాల్లో కొన్ని నిర్ణయాలు తెర వెనుక జరుగుతాయి, కానీ వాటి ప్రకంపనలు ఖండాంతరాలను దాటుతాయి. ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఒక పరిణామం సరిగ్గా ఇలాంటిదే. ఇది కేవలం ఒక యాప్ భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాదు. రెండు అగ్రరాజ్యాల మధ్య సాగుతున్న వ్యూహాత్మక డిజిటల్ యుద్ధం. ఈ యుద్ధానికి కేంద్ర బిందువు టిక్టాక్. కొన్నేళ్ల క్రితం వరకు టిక్టాక్ అంటే కేవలం 15 సెకండ్ల వినోదం మాత్రమే. పాటలు, డాన్స్లు, ట్రెండ్స్ తో దూసుకుపోతున్న టిక్ టాక్ చూస్తూ ఉండగానే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సామాజిక మాధ్యమంగా అవతరించింది. చైనాకు చెందిన బైట్ డాన్స్ సృష్టించిన ఈ ఆల్గోరిథం మాయాజాలం అమెరికాలోని కోట్లాది మంది యువతను కట్టిపడేసింది. అక్కడే అసలు చిక్కు మొదలైంది. అమెరికా పౌరుల డేటా బీజింగ్ చేతుల్లోకి వెళ్తోందా? ఈ ఆల్గోరిథం ద్వారా అమెరికా ఎన్నికలను లేదా ప్రజాభిప్రాయాన్ని చైనా ప్రభావితం చేయగలదా? ఈ ప్రశ్నలు వాషింగ్టన్ వీధుల్లో చిచ్చురేపాయి. ఒక యాప్ను నిషేధించాలా లేక నియంత్రించాలా అన్న సందిగ్ధంలో అమెరికా రాజకీయం నిలిచింది. టిక్ టాక్ ను నిషేధించడం అంత సులభం కాదు అని అమెరికాకు త్వరగానే అర్థమైంది. ఎందుకంటే దాని చుట్టూ లక్షలాది మంది క్రియేటర్లు, చిన్న వ్యాపారస్తులతో ముడిపడి ఉన్న ఒక డిజిటల్ ఎకనామీ అప్పటికే వేళ్లూనుకుంది. అందుకే నిషేధానికి బదులు నిర్మాణాత్మక మార్పు అనే కొత్త మంత్రాన్ని తెరపైకి తెచ్చారు. $10 బిలియన్ విలువైన రాజకీయ రాజీ జరిగింది. ఈ సంక్షోభ పరిష్కారంలో భాగంగానే ఒరాకిల్ వంటి అమెరికా దిగ్గజ సంస్థల ప్రవేశం జరిగింది. అమెరికా డేటా అమెరికా నేలపైనే, అమెరికా పర్యవేక్షణలోనే ఉండాలి అన్నది తాజా నిబంధన. అయితే ఈ మొత్తం పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో వినిపిస్తున్న అత్యంత ఆసక్తికరమైన అంకె $10 బిలియన్, అంటే సుమారు 93,000 కోట్ల రూపాయలు. ఈ భారీ ట్రాన్సాక్షన్ ఫీజు కేవలం వ్యాపార లావాదేవీ కాదు. ఇది ఒక టెక్నాలజీ కంపెనీ తన ఉనికిని కాపాడుకోవడానికి చెల్లిస్తున్న రాజకీయ పన్ను. రెండు మహాశక్తుల మధ్య కుదిరిన వ్యూహాత్మక రాజీకి కట్టిన వెల. టిక్ టాక్ వివాదం ప్రపంచానికి ఒక చేదు నిజం నేర్పిస్తుంది. ఆధునిక ప్రపంచంలో డేటానే కొత్త చమురు, ఆల్గోరిథమే కొత్త ఆయుధం. ఒక చిన్న వీడియో యాప్ కూడా దేశాల భద్రతను ప్రభావితం చేయగలదు అని ఈ పరిణామం నిరూపించింది. భవిష్యత్తులో ఏ టెక్నాలజీ కంపెనీ అయినా మనుగడ సాగించాలి అంటే కేవలం లాభాలు ఉంటే సరిపోదు. దానికి విశ్వసనీయత, డేటా భద్రత, పారదర్శకత అనే 3 మూల స్తంభాలు అవసరం. టిక్ టాక్ కథ కేవలం ఒక యాప్ సక్సెస్ స్టోరీ కాదు. ఇది గ్లోబలైజేషన్ యుగంలో జాతీయ భద్రతకు, అంతర్జాతీయ వ్యాపారానికి మధ్య జరుగుతున్న ఘర్షణ. టెక్నాలజీ, రాజకీయం, ఆర్థిక వ్యవస్థ విడదీయలేనంతగా పెనువేసుకుపోయిన ఈ కొత్త ప్రపంచంలో టిక్ టాక్ ఒక నమూనా మాత్రమే. మున్ముందు ఇలాంటి ఎన్నో యుద్ధాలను మనం చూడబోతున్నాం.